స్వరాంజలి గురించి చెప్పండి. అసలు ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ఎందుకు అంటే అండి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలు అంటే నాన్నగారికి ఇష్టం ఉండకపోయేది. నాన్నగారు కూడా మరి ఒకప్పుడు మద్రాస్లోనే చేశారు వర్క్, ఫిలిం ఇండస్ట్రీలో చేశారు. ఎస్పి ఆచార్య అనే పేరుతో ఉంటుంది, అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్ అని. ఎందుకో ఆయనకి నచ్చలేదు. నచ్చక చెప్పపెట్టకుండా పారిపోయి వచ్చేసారు ఇక్కడికి. అమ్మని పెళ్లి చేసుకొని అంత అయిపోయిన తర్వాత సినిమా పాటలు అంటే నచ్చకపోయేది. కానీ నాన్నగారి దగ్గరికి శిష్యులు వచ్చేవాళ్ళు నేర్చుకోవటానికి. నేను పాడుతూ ఉంటాను కదా, సో అలాగా నాన్నగారు ఒప్పుకోరని చెప్పా పెట్టకుండా గణేష్ ఉత్సవాలలో నాతో పాట పాడించారు. ఏ పాట పాడించారు? పుత్తడి బొమ్మ ఇరు చిత్తడి గణేశోత్సవాల్లో కోకిల సినిమాలో అవును. అప్పుడు ఎంత, నేను 7-8 ఏళ్ళ వయసు ఉన్నాను అనుకుంటాను. నాన్నగారికి తెలీదు. 5,000 మంది జనాలు అసలు ఇంకా బాగా సూపర్ హిట్ అయిపోయా ఊర్లో మొత్తం. ఎంత హిట్ అయ్యానంటే గోడల మీద నా పేర్లు ఎక్కాయి, కోకిల కవిత, కోకిల కవిత. అలాగా అలా రాస్తే ఒకప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధమైన, ఈయన మా ఫాదర్ పూజ చేసుకోవటానికి అని బయటకు వచ్చారు మడినీళ్ళకి. గోడల నిండా కవిత కోకిల, కవిత కోకిల. అప్పటి వరకు ఆయనకు తెలియదు. అప్పుడు పిలిచి ఇంకా అమ్మని నన్ను వాళ్ళ శిష్యుల్ని బాగా అంటే బాగా. కానీ ఒక్కసారి ఆ జనాలు, ఆ చప్పట్లు, ఆ ఎంకరేజ్మెంట్, కళాకారులకు ఏం కావాలండి? ఆకలిగా ఉన్న కళాకారుడికి చప్పట్లే ఆహారం కదా, ఏదో కవి అన్నారు. కరెక్ట్. అది నాకు బాగా నచ్చింది. అంటే మన కళని ప్రదర్శిస్తే కదా దానికి గుర్తింపు అన్నది, ఆ తపన అలాగే ఉండిపోయింది. స్టేజ్ ఎక్కి నేను పాడాలి, ఎట్లాగైనా వేదిక మీద పాడాలి. అది అట్లాగే ఉండిపోయింది. కామారెడ్డి నుంచి కాస్త నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము, ఇల్లు కట్టేసుకొని, రిటైర్మెంట్ తర్వాత నాన్నగారు. సో ఇక్కడ ఏంటంటే ఈటీవీ పాడుతా తీయగా, ఈటీవీ సరిగమలు అట్లా కాలేజ్కి వచ్చి సెలెక్ట్ చేసుకుని వెళ్ళారనమాట. అప్పటి నుంచి ఇంకా తపన పెరిగింది. ఇంకా అంటే అందరూ అనేవారు, నువ్వు సంథింగ్ స్పెషల్గా పాడుతున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, ఆ సంగతుల్లో అవి శృతి ఎక్కడ పోవట్లేదు. అది ఇంకొంచెం నాకు బాగా అనిపించింది. మెచ్చుకుంటున్నారు కదా పైగా, బాగా అనిపించి మనం ఏదైనా పాడాలి, ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవాలి అన్న ఒక తపన ఉండింది బాగా. కానీ ఏం చేయాలో ఏంటో తెలియదు. ఈలోపు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దాహం అట్లాగే ఉండిపోయింది. సాక్షిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నా బెస్టీ ఒక అమ్మాయి ఉంటుంది, డాక్టర్ సుధారాణి చెల్ల అని. ఆవిడ ఒక ఎన్జిఓలో ఆవిడ మంచి వర్కర్ అనమాట తను. సో ఆ అమ్మాయికి చెప్పేసరికి కవి ఇలాగా స్వరాంజలి అని, అంటే అంతకుముందే నేను చెన్నైలో ఆల్బమ్ చేస్తున్నానండి, ఓకే, స్వరాంజలి అని డివోషనల్. సో స్వరాంజలి పేరుతోనే మనం ఒకటి పెడదాము, ఆర్గనైజేషన్, 7 మెంబర్స్ ఒక బాడీ. నాకు అసలు ఏమీ తెలీదు. 7 మెంబర్స్ బాడీ ఉంటారు, నువ్వు జస్ట్ సంతకం పెట్టి మిగతా నేను చూసుకుంటా అనింది. నేను ప్రెసిడెంట్, తను సెక్రటరీ అనమాట. అలాగే 2014లో మేము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. 2014 జనవరి 30న ఫస్ట్ ప్రోగ్రామ్ ఇళయరాజా క్లాసిక్స్. మరి ఇంకా ఆయనే కదా, సూపర్. అది ఎలాగంటే నాకు పంచభక్ష పరమాణాల్లాగా ఉండాలి షో అంటే. ఫస్ట్ నేను మాట్లాడిన వాయిద్య కళాకారుడు మా నాన్నగారు తర్వాత ఎవరంటే రాము గారు అని ఒకరు ఉండేవారు. రాము గారు చాలా ఫేమస్ మన దగ్గర, చాలా సినిమాలకి చాలా ప్లే చేశారు, తబలా ఆర్టిస్ట్. ఫస్ట్ కాల్ చేసింది ఆయనకి. ఆయన ద్వారా మెల్లిగా ఒక్కొక్కరిని మొత్తం ఎలా అయిందంటే 25 షోస్ చేశానండి ఇప్పటివరకు. 25 షోస్లో అంత ది బెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట మన దాంట్లోనే ఇంకా బెస్ట్, ఇంకెక్కడ ఉండరు మన దగ్గర ఉన్నలాంటి మ్యూజిషియన్స్. అలాగా మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఇంతవరకు. ఇళయరాజా గారిని ఎప్పుడు కలిసారు మీరు? ఇళయరాజా గారినండి, అదొక పెద్ద గమ్మత్తు. ఇది పెట్టిన తర్వాత, స్వరాంజలి పెట్టిన తర్వాత 1 year లోపే ఒక తపన నాకు ఎలా వచ్చేదండి అంటే, ఒక కచ్చలాగా వచ్చేది. అది చెయ్యాలంటే చెయ్యాలి, అది ఏమైనా అవన్నీ నాకు తెలియదు. పంతం కొద్దైనా అప్పటికి 3 ప్రోగ్రామ్స్ అయిపోయాయండి ఇళయరాజావి. 2 monthsకి ఒక షో చేసేదాన్ని, మెగా ఈవెంట్స్, అవి కూడా వితౌట్ టికెట్స్, కమర్షియల్ అది కాదనమాట. కళా సేవ అంటే సేవ అంతే, డబ్బులు తీసుకొని చేయొద్దు అని నాన్నగారు చిన్నప్పుడు ఉండింది. సరస్వతీదేవికి కదా సేవ చేయాలి, డబ్బుల కొరకు చేయకూడదు అని కష్టపడి చేసేదాన్ని, మా వారి సపోర్ట్. సో వెళ్ళాలి అనిపించింది. జీవన్ థామస్ గారు అని ఇక్కడ ఒక ట్రంపెట్ ప్లేయర్, ఏఆర్ రెహమాన్కి వీళ్ళందరికీ ఆయన ప్లే చేస్తారు. ఆయన గెస్ట్కి వచ్చారు మన షోకి. ఆయన అడిగిన, సరే ఇలా కలవాలంటే దాందే ఉందమ్మా, మన విషయం మన చేతిలో పనేనే. ఆయన ఇళయరాజా గారితో మాట్లాడారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. సంకల్పం గొప్పదైతే, స్ట్రాంగ్ ఉంటే ఆయన బర్త్డే రోజే కలిసాం మేము.
ఓ, అదే 2014లో కలిసాం. ఏమైనా పాట పాడి వినిపించారా ఆయన పుట్టినరోజానికి? ఏ పాట పాడారు? మళ్ళీ మళ్ళీ ఇది రాని ఇంకేముంటుంది. టీం అంటే నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళలేదండి, నా సింగర్స్ టీం అందరినీ, అందరూ ఎక్కడికి వెళ్ళినా అందరూ నాకు అందరు ఉండాలి, టీం అంతా. మాకోసం ఒక లైన్ పాడదారు. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమున్న ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దు ఒక్కరం ఇద్దరం అవుతున్నాం, వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ తొలుకేది, గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది, రేవులో నావల నీ జతే కోరగా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ చాచి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఏదో అడగాలని, మీరే రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. జానకి గారితో ఒక చిన్న చిలిపి నవ్వు ఒకటి ఉంటుంది మధ్యలో. అయ్యో ఆవిడ అసలు నాకు అసలు ఎంత ఇష్టమో. చిన్నప్పుడు ఆవిడ వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని, ఆవిడ నవ్వినట్టుగా మధ్యలో నవ్వడం. నిజమే, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవే కదండి మనకి వింటూ వింటూ నేర్చుకోవటం అనేది. బాలు గారిని ఎప్పుడు కలిసారు? బాలు గారిని బ్యాడ్ లక్, ఆయన వెళ్ళిపోయే ఒక 1 year ముందు, 10 months ముందు కలిశాను. ఇన్నేళ్ల ప్రస్థానంలో, స్వరాంజలి ప్రస్థానంలో రికమెండేషన్స్ ద్వారా ఆయన దగ్గరికి ఆయన్ని కల్పిస్తా అని చెప్పారు చాలామంది, కానీ నాకు అలా ఇష్టం లేదు. నేనుగానే వెళ్ళాలి, నన్నుగా గుర్తించాలి అనే ఒక అభిమానం బాగా ఉండేది నాకు. సో ఆయనకి ఈమెయిల్స్ పెట్టేదాన్ని, పెట్టిన వెంటనే రిప్లైస్ వచ్చేవి. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి, నెక్స్ట్ టైం అంటే ఫోన్ నెంబర్ నేను అడగలేదు, వారు ఇవ్వలేదు, ఓన్లీ మెయిల్స్ అన్నమాట. ఇంకొకసారి నిష్ఠూరంగా కూడా అన్నాను, మాలాంటి వాళ్ళని మీరు ఎందుకు కలుస్తారులేండి, మీకు గొప్ప వాళ్ళు ఉండాలి, అట్లాంటి వాళ్ళని కలుస్తారు, మేము ఎందుకు కనిపిస్తానులేండి సార్ మీకు అని ఇంకా నేను అనేసా. అది కూడా నొచ్చుకున్నారు ఆయన పాపం. నొచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే ఆయన పుట్టినరోజుకి నేను ఒక ఫేస్బుక్లో ఒక మంచి లెటర్ రాసి పెట్టాను, కవితాత్మకంగా పెట్టాను. రవిశంకర్ గారిని ఫ్లూటిస్ట్ అనమాట, ఆయనతోనే ఉంటారు వారు. ఆ లెటర్ని ఆయనకు చదివి వినిపించారు. ఎవరు ఇది అంటే, పలానా కవితా చక్ర గారండి మిమ్మల్ని కలవాలనుకుంటారంటే, అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయ్యి నాకు ఒక వాయిస్ నోట్ పంపించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అని ఆయనే కబురు పెట్టి రమ్మన్నారు నన్ను. నేను రాసిన పుస్తకాలు ఇస్తేనండి ఒక చిన్న పిల్లోడు చదివినట్టే చదివారు ఆయన. అంటే అంత ఇష్టం పుస్తకాలు అంటే. కానీ చాలా నేర్చుకోవాలండి ఆయన దగ్గర, నిజం బాగా నేర్చుకోవాలి. సాక్షిలో సభ